నమస్తే మెట్రో ఉదయం న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మహిళా అభ్యున్నతి కోసం బాల వికాస చేస్తున్న కృషి అభినందనీయం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట కొత్త వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బాల వికాస సంస్థలోని మహిళా మహారాణులచే ఈరోజు కొత్త కాటన్ మార్కెట్లో మహిళా దినోత్సవం ఘనంగా జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మార్కెట్ చైర్మన్ పుల్లూరి స్వప్న సదానందం, జమ్మికుంట పట్టణం మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు పూజారి రేణుక శివకుమార్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మార్కెట్ చైర్మన్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో బాల వికాస కోఆర్డినేటర్ సుమలత, స్వాతి, ఆసియా మరియు అమూల్య మహిళలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళలందరూ వివిధ రకాల ఆటల పోటీలలో పాల్గొని కార్యక్రమాన్ని కోలాహలంగా జరుపుకున్నారు. తన శక్తియుక్తులతోటి తాను ముందు చూసుకోవాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రోజున అన్ని వేళలా మహిళలకు తోడుంటుంది. అది మహిళలందరూ ఒకసారి ఆలోచించుకొని మనం చేసిన దానికంటే మన కోసం చేసిన వాళ్ళని మనం గుర్తుంచుకొని ఈ రోజున అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం ఏమేం చేస్తుంది అనేది ఆలోచించాలి. మన మహిళలు అందరం కలిసి ఈరోజు మన ప్రభుత్వం చేసిన దానికి మహిళలందరి తరఫున ప్రభుత్వానికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను, ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మన మహిళల కోసం ఇదే విధంగా ప్రతి ఒక్క మహిళ గుర్తుంచుకొని ప్రభుత్వానికి అండగా ఉండి ఆడబిడ్డల ఆశీర్వాదం ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంచాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మన మహిళలందరికీ తెలియజేసుకుంటున్నాం. మేడం అంటే మహిళలు అనేవాళ్ళు ఒకప్పటి అవుతారా, మహిళలే మహారాణులు. మహిళలు ఎక్కడ అక్కడ లేదు, అన్ని సాధిస్తూనే ఉన్నారు. టీచర్గా ఇప్పుడు మహిళలు అంటే ఎక్కడో స్కూల్ పిల్లలకు కాకుండా టీచర్ ఉన్నారు, పైలట్ ఉన్నారు, కలెక్టర్ ఉన్నారు, ఐపీఎస్లో ఉన్నారు. ప్రతి దాంట్లో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారు. కాబట్టి అసలు మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది? మహిళా దినోత్సవం ఎందుకు వచ్చింది అంటే ఒకప్పుడు వేరే కంట్రీస్లలో ఆడమగ సమానంగా పనిచేస్తున్నారు. కానీ పనిచేస్తున్న ఆడవాళ్ళకు గుర్తింపు అనేది లేకుండా వాళ్ళ కింద కూడి వాళ్ళకి ఇప్పుడు చూడండి ఇసుదాల్లో పని పోతే వాళ్ళకి డబుల్ కూలి, సింగిల్ కూలి ఉంటే ఆడవాళ్ళకు పిల్లలు పట్టుకుంటే పాలు ఇవ్వడానికి అయినా, వాష్రూమ్ అయినా సరుకులు కట్ చేసేయాలి. అంటే వాళ్ళని పనిచేస్తున్నాం కదా, మాకెందుకంటే తక్కువ ఇస్తున్నారు అనేసి వీళ్ళు అప్పుడు మార్చి 5 సండే వచ్చి మార్చి 5 వీళ్ళకి ధర్నాలు చేసి మాకంటే ఒక రోజులు ఏర్పడాలనే ఉద్దేశంతో అప్పుడు అప్పటి నుండి ఇప్పటివరకు మార్చి 5 అనేది మన ఉమెన్స్ డే అని ప్రత్యేకత పెట్టుకొని ఆట మనం అన్నిటి చేస్తున్నాం లేదా, మనకి ఒకటి ఎంజాయ్ అయ్యే రోజు అనేసి ఇంతసేపు అయితే మొత్తం చిన్నపిల్లలు అయిపోయినా మన రోజు అంటే మనం ఏర్పాటు చేస్తున్నాం. కాబట్టి ఈ మహిళా దినోత్సవం మనం ఎక్కడ కూర్చోవాలి, ఎన్ని పిల్లలతో 3 ఏళ్ళ పిల్లల్ని పంపిస్తారు. మన తండ్రి వాళ్ళు కూడా అంటే ఆ పిల్లలకి 20 ఏళ్ళ పిల్లలకి 3 ఏళ్ళ పిల్లలు సెక్యూరిటీ అన్నట్టుగా ఆ పిల్లలు ఇంకా ఆడపిల్లలు మనకేమో అందగొస్తా ఉన్నాం. కాబట్టి ఆడపిల్ల అన్నింటిలో అన్ని రంగాల్లో ముందు ఉండాలనే ఉద్దేశంతో మీరు ఎంకరేజ్ చేస్తూ మనం ఎక్కడ లేవు, మనం ఎక్కడైనా అన్నింటిలో ముందు మన ఆడవాళ్ళు మనకి సాటి అనేది కలిగేస్తూ ఉండాలి.